హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యొక్క ఆగస్ట్ మంత్లో మనము తప్పకుండా అప్లై చేసుకోదగినటువంటి 8 భారీ నోటిఫికేషన్ల గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 44,000కి పైగా వేకెన్సీస్ ఖాళీలు అయితే ఉన్నాయి. 10th క్లాస్ నుంచి పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ల ప్రతి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో జాబ్స్ ఉన్నాయి. కొన్ని పోస్టులకి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది లైక్ చేయడం లేదు. తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆగస్ట్ మంత్లో మనము తప్పకుండా అప్లై చేసుకున్నటువంటి నోటిఫికేషన్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నోటిఫికేషన్ మనకి రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 4,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో 18 నుంచి 36 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. లెవెల్ 6 ప్రకారం మీకు సో దాదాపుగా 65 నుంచి 70,000 మధ్యలో సాలరీ వస్తుంది. సో మనకి రీసెంట్లీగానే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 14th August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో CBT1 ఎగ్జామ్ తర్వాత CBT2, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా విభాగంలో డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, అలాగే బీటెక్ పాస్ అయిన వాళ్ళు, BSc ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రైల్వేకి సంబంధించింది. రీసెంట్లీగా రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 119 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 నుంచి 33 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా మీకు జాబ్ పోస్టింగ్ ఉంటుంది. దీనికి కూడా లెవెల్ 6 ప్రకారం సాలరీ వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి 14th August వరకు మాత్రమే టైం అనేది ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు రైల్వేకి సంబంధించి మీకు అందరికీ తెలిసిందే. జనరల్ ఓబీసీ AWS వాళ్ళు 500, SC ST ఫీమేల్ PWD వాళ్ళు 250 అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఫీజు అనేది రీఫండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో CBT ఎగ్జామ్ తర్వాత మీకు CBAT అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో బీటెక్ పాస్ అయిన వాళ్ళు, లేకుంటే మీరు డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్లీగా 379 వేకెన్సీస్తో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్తో పాటు ఇంకా మేనేజర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్గా అయితేనేమో నెలకు మీకు 1 lakh పైగానే సాలరీ వస్తుంది. సంవత్సరానికి 14 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. 8th August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 7th September వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో సెలక్షన్లో మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు మనకి కొన్ని పోస్టులకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే, ఆపరేషన్స్ విభాగంలో పోస్టులకి అయితే ఎటువంటి మీకు ఫిజికల్ టెస్ట్ ఉండదు. దాని తర్వాత మాత్రం మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ పాస్ అయిన వాళ్ళకి అండ్ BSc డిగ్రీ. సో ఈ విధంగా మనకి పోస్టులను బట్టి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకి చేయడానికి జనరల్ ఓబీసీ AWS వాళ్ళు 1000, మిగతా వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో GDS ఉద్యోగాలకి సంబంధించి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ మనకి వితిన్ 2-3 daysలో అయితే రాబోతుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రం
10th ఆగస్టు, దానికంటే ముందు రావచ్చు, తర్వాత రావచ్చు. సో క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. మెరిట్ ఆధారంగా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా 10th మెరిట్ ఆధారంగానే జాబ్స్కి ఎంపిక చేస్తారు. సో 18 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీ సొంత ఊరిలో, మీ సొంత ఊరికి దగ్గరలో వేకెన్సీని బట్టి పోస్టింగ్ వస్తుందన్నమాట. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇవి మనకి పర్మనెంట్ జాబ్సే. అండ్ సాలరీస్ వచ్చేసి 18,000 నుంచి మనకి 19,000 వరకు అయితే సాలరీస్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి 242 వేకెన్సీస్తో 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. 16th ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు. లెవెల్ 4th ప్రకారం సాలరీ వస్తుంది 15,000కి పైగా. ఇందులో మనకి క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టేసేసి మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ బ్యాంక్ సెక్టార్కి సంబంధించి రీసెంట్లీగా మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. 11,000కి పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి సెలక్షన్లో వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పెడతారు. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అది ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు ఈ జాబ్స్కి. ఆన్లైన్ అప్లికేషన్ 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ 21 ఆగస్ట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ డేట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రైల్వేకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి 6,777 వేకెన్సీస్తో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి 15 నుంచి 24 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, అలాగే 10thతో పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 19th ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. సో దీనికి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారనమాట. నోటిఫికేషన్ మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రీసెంట్లీగా 1000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దీనికి కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 26 ఆగస్ట్ వరకే టైం ఇచ్చారు. సో మీకు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ చేయబోతున్నారు. అప్లికేషన్ ఫీజు అయితే లేదు దీనికి. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి అప్రెంటిస్షిప్ కాబట్టి మీకు స్టైఫండ్ అనేది పే చేస్తారనమాట. ఫర్దర్గా మీకు ఇతర గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో ఈ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, యొక్క వీడియోలో మీకు యొక్క ఆగస్ట్ మంత్లో తప్పకుండా అప్లై చేసుకునేటువంటి నోటిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వీటికి సంబంధించిన మీరు లాస్ట్ డేట్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు నోటిఫికేషన్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. డెఫినెట్గా లైక్ చేసి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.